రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మంత్రివర్గ సమావేశ నిర్ణయాల్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? కొద్దిసేపటి కిందటే కేబినెట్ ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన కేబినెట్ లో అనేక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. కొద్దిసేపట్లో ఈ నిర్ణయాలకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం రేషన్ కార్డులు జారీకి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు జారీ కోసం ప్రత్యేకంగా కమిటీలు వేస్తుంది. అదేవిధంగా ధరల పోర్టల్లో భూమాతగా మారుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వైనాడు బాధితులు కూడా సంతాపం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి ఏ గ్రామాలు విలీనమవుతున్నాయో ఆ గ్రామాలకు సంబంధించి ఒక కమిటీ వేసి మొత్తం కూడా పరిశీలించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వివిధ క్రీడల్లో రాణించిన రాష్ట్రానికి చెందించిన క్రీడాకారులను ప్రోత్సహించడానికి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కూడా ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇట్లా రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి 400 కోట్లు కేటాయింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా విడుదల చేయడానికి కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి విశాఖపట్నంలో మంత్రులు అమ్మ ప్రభాకర్, అదేవిధంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడిస్తున్నారు. ధన్యవాదాలు తిరుపాల్.